బాగున్నాయి కదండి. దీస్ ఆర్ ఆల్ బెంగాల్ కాటన్స్. బెంగాల్ కాటన్స్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదా. ఇవన్నీ కూడా ఆషాఢం సేల్లో ఉన్నాయండి. సేల్లో ఉన్న చీరలు అంటే మరి నాకు ఎంత ఇష్టమో మీకు కూడా అంతేగా. సేల్లో ఉన్నాయంటే మరి నువ్వు నువ్వు కాదని తెలుసు, నాకు తెలిసిన నువ్వు వేరని తెలుసు, కాలంతో పాటు మనుషులు మారుతారని తెలుసు, మనసును చంపుకొని బతకాలని తెలుసు. ఏంటి ఏం జరుగుతుంది? అవును అదేనా, అంతే. ఎంత కాదనుకున్నా ఏంటమ్మా? మరి ఏం చేయను, ఏం చేయను. అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఏంటిది? నేను లేకుండానండి లైవ్ మీద లైవ్ ఇచ్చేసి ఆషాఢం సేల్ అంటున్నావు. నన్ను కాస్త అయినా గుర్తుపెట్టుకున్నావా వదిన? ఏమోలే, బొత్తిగా నేనంటే నీకు పడకుండా. బాగుంది చీర, చాలా బాగుంది. ఎవరు కొన్నారు? మా వదినే కొనింది. అరే గొలుసు కూడా బాలే ఉంది. ఎవరు కొన్నారు? మా వదినే కొనింది. అబ్బో దిద్దులు కూడా అద్దరిపోయినాయి అమ్మా. కొనిచ్చిన వేలే వదిన. ఇదేంటమ్మో ఈ గాజు మ్యాచింగ్ వేసావుగా. నువ్వు కొనిచ్చిన వేలే కానీ ఏవో అలా అక్క చాపుకోలేక పరిగెత్తుకుంటూ వచ్చేసా. చూడు చెమటలు చూడు. అయినా చూసారండి, మరదళ్ళు అంటే ఇలాగే ఉంటారండి బాబు. ఎన్ని కొనిచ్చినా కూడా ఇంకా ఆత్రమే. తప్పుతుందా? కాదండి, ఇన్ని రోజులు కొనిచ్చింది తను నాకు, నేను తనకి. కానీ ఆషాఢం సేల్ అంటే అత్తి వాళ్ళకు ఊరికే ఉంటుందా చెప్పండి? పైగా ఏదో ఆఫర్లు, డిస్కౌంట్లో ఒకటి కొంటే ఒకటి ఫ్రీయో, లేకపోతే కాస్త అటు ఇటు డబ్బులు సేవ్ చేస్తే ఇంకో 2 చీరలు ఎక్కువ కొనుక్కోవచ్చు కదా. అదే సంగతి. ఇన్నాకడి నుంచి, అప్పటి నుంచి, నిన్నటి నుంచి, మొన్నటి నుంచి నేను ఎన్నిసార్లు చెప్పానో చెప్పండి. మీరు కనుక కాల్ చేయకపోతే ఈ చీర మాదే అని చెప్తున్నానా లేదా? ఆ చీరలన్నీ తనకే కదా. ఈ చీర నాదే. సరే మరి వాళ్ళు కాల్ చేయకపోతే ఆ చీరలన్నీ మనవే 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 అంతే. ఆషాఢం సేల్లో మనం మాత్రం పెట్టుకోమా ఏంటి? చాలా బాగుంది. ఏది ఎంత ఉంది? ఎంత బాగుంది చీర. అసలు నేను ఇప్పుడే ఓపెన్ చేశాను. 2000 అంతే. ఇంకా 10% డిస్కౌంట్ అమ్మా. ఓ అదే కదా నువ్వు చెప్తుంది. మరి చాలా చాలా బాగుంది వదినా. ఏది దీని పళ్ళు? ఏది పళ్ళు ఇలా వచ్చింది. పళ్ళు కూడా గ్రాండ్ గా ఉంది. చూసారా? దీని బ్లౌజు రన్నింగ్. వీటికి బ్లౌజులు ఉండవు కదా వదినా. అయినా కూడా మనం కాంట్రాస్ట్ వేసుకోవచ్చు. దీనికి అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? ఈ బ్లూ వేసుకోవచ్చు, కరెక్ట్. ఈ పింక్ వేసుకోవచ్చు, Correct. ఈ గ్రీన్ వేసుకోవచ్చు. Correct. నిజం చెప్పాలంటే నీకు ఇప్పుడు ఏ వేసుకున్న colour కలర్ blouse కూడా వేసుకోవచ్చు. చూడు ఎంత బాగుందో. అయినా నీకు ఏ చీర కట్టినా ఏ కలర్ వేసినా అందంగా ఉంటావమ్మా. అయితే ఈ చీర కొనిస్తున్నావా వదినా? నీకే వాళ్ళు కాల్ చేయకపోతే. వాళ్ళు కాల్ చేస్తే మాత్రం నీది కాదు. సరేలే వదినా, మనం కొంటూనే ఉంటాం. మనం వాళ్ళ గురించి కూడా ఆలోచించాలిగా. సరేనండి, ఇది 2000 పైగా 10% డిస్కౌంట్ ఆషాఢ మాసం కాబట్టి. ఇదిగోండి, ఈ చీర మీద ఏ బ్లౌజ్ వేసినా సెట్ అవుతుంది కాబట్టి అసలు మిస్ చేసుకోకండి. ఇలాంటి చీరే ఇంకో కలర్ ఇదిగో. ఓకే, అసలు ఈ కలర్ చూడమ్మా ఎంత బాగుందో. ఇదిగో వాళ్ళు కనుక కాల్ చేయకపోతే ఈ 2 చీరలు మనవి. నీకోటి నాకోటి. అంతే. సూపర్. కానీ చూడు వస్తాయి మనకి ఇలాంటివి కదా. చూడండి, మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఏ కలర్ రంగు అయినా, అంటే ఏ రంగు అయినా సరే మనం బ్లౌజ్ గా అది వేసేసుకోవాలి. కాదు, భార్గవి ఏమన్నా అనుకుని తీసుకొచ్చిందా ఏంటి చీరలు? మన ఇద్దరు కదా. కనపడుతుంది. మనలాగా వదినే మరదళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఎవరో ఒకళ్ళు తల్లి కూతుళ్ళు, తల్లి కూతుళ్ళు, ఏవో ఎవరికి కావాలంటే వాళ్ళు శుభ్రంగా కొనుక్కోండి. ఎంత బాగుందో చీర, క్వాలిటీ చాలా బాగుంది. మీ ఫ్రెండ్స్ కూడా కొనివ్వచ్చండి. అంతేగా. దోస్త్ మీరా దోస్త్. మరి ఫ్రెండ్స్ కూడా కొనివ్వచ్చు. 2 కలర్స్ ఉన్నాయి కాబట్టి చూడండి, మీకు ఈ కలర్ నచ్చిందా, ఈ కలర్ నచ్చిందా, ఇంకో కలర్ ఇది చూడమ్మా. అసలు బాలే ఉంది కదా. ఏంటి అసలు అసలు వేసుకోవచ్చు, ఆకుపచ్చ రంగు వేసుకోవచ్చు, గులాబీ వేసుకోవచ్చు, ఆరెంజ్ వేసుకోవచ్చు, పింక్ వేసుకున్నా కూడా బాగుంటుంది. చాలా బాగుంటుంది. దీని పళ్ళు నువ్వు ఇంకా చూడలేదమ్మా. ఇలా చూడు, అద్దరిపోలా చూడండి. అసలు కొమ్మలు, ఆకులు, కొమ్మలు, ఎంత చక్కగా ఉందో. అసలు ఎంత ఒఫీషియల్ గా ఉంది సారీ కదా. ప్రింట్ పెద్దగా అనిపించింది. నీకు విషయం తెలుసా? ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు కట్టుకొని వెళ్తే చుట్టూ ఉన్నవాళ్ళు అలా చూస్తూ ఉండాలి. తర్వాత
డిగ్నిఫైడ్ గా ఉంటుంది. మ్మ్. అసలు అలా చేతులకి దండం పెట్టించాలి అని అనిపించేంత సారీ అనమాట. అది ఎందులో చాలా doubt లేదు. చక్కగా ఉంది, చాలా బాగుంది. చాలా బాగుందమ్మా. ఈ సారీ ఈ కలర్ చూడండి. సో ఇందులో కలర్స్ యాక్చువల్గా మ్మ్. కదా. మ్మ్. ఇది అయితే కూడా 3 ఒకటి. ఉన్నాయి ఇందులో. కొంచెం డిజైన్ వేరుందమ్మా. కదా ఈ కలర్ కూడా చాలా బాగుంది. వెరీ డీసెంట్ ఏంటి బెంగాలీ కాటన్ sarees ఆ బెంగాలీ ఏంటి? కాటన్సే. బెంగాలీ కాటన్ ఇవన్నీ అదే ప్రైజా? చూడు. ఇవన్నీ సేమ్ ప్రైస్. అయ్యో అయ్యో నేను అయ్యో. సేమ్ ప్రైస్ అనుకున్నాను. అయ్యో ఆ. అయితే ఇది మనకి అబ్బా ఫస్ట్ ఏం చెప్పావు? అయినా వద్దా? బుద్ధి పోలించుకోవాలా నువ్వు. ఏం చెప్పిందండి, నేను ఆ చీర తీసుకుంటేనేమో మన వాళ్ళకే అంది. ఇప్పుడు మాత్రం మిమ్మల్ని పరాయి వాళ్ళని చేసిందా? అలా కాదు, మన ఇద్దరు ఒకటి. మీరు ఓ మాట వినలేదండి. ఈ సారీ మాత్రం మనకే అన్నారు. మనకే అంటే మనకే అని. బా మా వదిన నోట్లో శుభ్రంగా మాటలు పెట్టుకొని పుట్టింది అనుకుంటాను. సావాస్ దోషం, సావాస్ దోషం, సావాస్ దోషం. దీని పళ్ళు చూసారా? ఇదిగో ఇది పళ్ళు. అబ్బా ఈ పాట నాకు కొమ్మ కొమ్మ కోసన్న ఈ కోటి రాగాలు ఉన్నాయి పాట వచ్చేస్తుంది. అంతేనమ్మా, ఇందాక కవితలు వచ్చినాయి, ఇప్పుడు పాటలు వస్తున్నాయి. ఏమో వదిన, ఇది కూడా సావస దోషం. అంతేగా. తక్కువ పాటలు. అబ్బో భలే కలర్ కదా. అది కొంచెం డార్క్ ఉంది, ఇది కొంచెం లైట్ గా ఉంది. సో కానీ చాలా బాగుందమ్మా. ఏమైనా అనొద్దునా, నీ లైవ్ చూసి ఉండబట్టలేక అలా పరిగెత్తుకుంటూ వచ్చేసా. అయినా 4 రోజుల నుంచి అలా వీడియోస్ నేను పిలవకుండా చేసేసుకుంటున్నావు. పిలిస్తే నేను మాత్రం ఓ చెయ్యినా ఓ మాట సహాయం చేయినా చెప్పు. నడు నొప్పంది, కాలు నొప్పంది, ఏళ్ళు నొప్పంది. ఆపు. నడు నొప్పి అంటే వాళ్ళు వయసు ఎంతో అనుకుంటారు. నువ్వు అవునా? వయసు అయిపోయిన వాళ్ళకే వస్తుందా ఏమిటి? ఏం లేదండి, సూట్ కేసు అలా ఎత్తబోయా, ఇక్కడ ఇలా పట్టేసిన అంతే. అది అంతే. ఊరెళ్తోంది, ఇంకో 4 రోజులు. అవును కాదు. అయ్యో నువ్వు ఊరెళ్ళిపోతున్నావు అమ్మ, నాకు చాలా దిగులుగా ఉంది. చూసారా దిగులుగా ఉందంటుంది. నేను పోయినప్పటి నుంచి ఇక్కడికి వచ్చి చీరలు కట్టుకొని యూట్యూబ్లో వీడియోస్ పెట్టి నన్ను రెచ్చగొడుతూ ఉంటుంది. అమెరికా నుంచి మళ్ళీ ఇండియాకి ఎప్పుడు వద్దామా అని నా మనసంతా ఇక్కడ పీకుతూ ఉంటుంది. ఏదో లేండి, పనుంది, వెళ్తున్నా, తొందరలోనే వస్తా. అలా అని వెళ్ళిపోయాను అనుకోకండి. ఇక్కడే ఉంది నా మనసు, మీతోనే ఉంది నా మనసు. వస్తా, అక్కడున్న వీడియోస్ చేసి మిమ్మల్ని పలకరిస్తా. అది. సో వదిన, ఇంతకీ చెప్పు, ఈ చీరలు మన వాళ్ళందరూ ఒకవేళ కాల్ చేసి కింద డిస్ప్లే అవుతుంది నెంబరు, లేదా వచ్చేస్తారు జర్నలిస్ట్ కాలనీ మన మోక్ష కౌచర్కి, కొనేస్తారు. కొనకపోతే నేను 4 రోజుల్లో ఊరికి వెళ్ళిపోతున్నాగా, ఓ 4 చీరలు కొనివ్వకూడదు? అక్కడికి వెళ్ళి కూడా మన మోక్ష చీరలు పక్కన పెట్టాను చూసారా నా కోసం. అదే ఇందాకే అన్నా, అసలు వెతుక్కో మాటలు కానీ. ఒక్క నిమిషం ఆగవే. ఇప్పుడు చీరలన్నీ తనకి సూట్ అవ్వాలా? సరే సూట్ అయినాయి అనుకుందామండి. వాటన్నిటికీ బ్లౌజులు కుట్టాలా? సరే కుట్టేసాం అనుకుందామండి. అవన్నీ సూట్ కేసులో పట్టాలా? సరే పట్టేసింది అనుకుందామండి. ఆడు ఒప్పుకుంటాడేంటి ఎయిర్పోర్ట్ లో? వెయిట్ ఆగు. ఏ దేశమైనా సరే, ఏ దేశంలో ఉన్నా సరే, మోక్ష చీరలు యూట్యూబ్లో చూసి మీరు ఆర్డర్ చేయండి, వాళ్ళు బ్లౌజులు కుట్టి కొరియర్ కూడా చేస్తారు. ఆ విషయం నీకు తెలియదు అనుకుంటా. అలా భార్గవి నాకు ఎన్ని పంపించిందో, నేను ఎన్ని కట్టుకున్నానో నీకు తెలియదా వదినా? ఏది ఏమైనా చీరలు మాత్రం వదలదే. ఏదో ఒకటి చెప్పి సాకు చెప్పి చీరలన్నీ నేను తీసుకుందామంటే మాత్రం విడిచిపెట్టట్లేదు. వదినా ఏమో అంటున్నావు? ఈ చీర అయితే చాలా బాగుంది కదా, ఎవరు కొనకపోతే అప్పుడు నీకు ఇప్పిద్దాంలే అనుకుంటున్నాను. ఏమో అలా అన్నావు, కానీ నేను మాట తప్పను మడమ తిప్పను వదినా. మన వాళ్ళు కొనుక్కుంటే అది వాళ్ళకే. ఆలస్యం చేయకండి. ఆషాఢ మాసం సేలు, 10% డిస్కౌంట్, చీరను మించి చీరుంది, కొనేసుకోండి. అమ్మా కొనేసుకోండి. మడమ తిప్పటాలు లాంటివి చేయమాకమ్మా, అసలే నడుము విరిగింది. మళ్ళీ పదే మడమ పదే తిప్పితే పదే ఇంకా విరుగుతుంది. పదే నడు విరిగింది అనుకో. ఏమో తను పెద్ద డాన్సర్ కదా, ఎలాగైనా తిప్పగలదు అనుకో. నేను తిప్పుతా, ఈసారి నడుం పట్టినా ఇలా తిప్పుతా. చూడు వదినా నీతో పాటు. పర్లేదా? బాగానే ఉన్నావా? అలా తిప్పుతా, ఇలా తిప్పుతా, ఎలా తిప్పినా తిప్పుతూనే ఉంటా. చాలు చాలు, వాళ్ళకి వినిపించట్లా, నాకు వినిపడుతుంది. అంటుంది. చాలు. సరే అగో కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇక్కడ మేము చెప్తున్నా, అక్కడ కాల్స్ వస్తున్నాయి. సుజాత వెళ్ళి ఎవరైనా ఆర్డర్ చేస్తారేమో కాస్త చూడు, వెళ్ళు. ఏమో నా ఆశ నాది,
ఎవరైనా తీసుకోపోతే ఈ చీర కోసమా ఈ చీర కోసమా ఏ చీర కోసం ఆశ? నిజం చెప్పాలంటే అలాంటి చీరలు ఆ రంగులు కట్టే గాని ఈ రంగు నేను కట్టలేదు వదిన. బాగుంది కదా, నిజంగానే బాగుంది. ఈ రంగు కొంచెం కొత్తగా ఉంది. చూడు, మనం ఇంతకు ముందు పేస్టల్ కలర్స్ లో పెద్ద పెద్ద బనారస్ చీరలు చూసినా ఈ రంగు చూడలా, అదో రంగు. ఈ రంగు చూసే ఉండొచ్చు కానీ ఈ కైండ్ ఆఫ్ ప్రింట్, కానీ అది కూడా కాటన్ నువ్వేమైనా అందంగా నాకు దాని మీద ఏదో మనసు పడ్డాను, కానీ అలసి మాత్రం అవ్వకుండా. కానీ ఎవ్వరు కాల్ చేయకపోతే మాత్రం మీకు ఇప్పిస్తాను, సరేనా? ఫోన్లు చేస్తూనే ఉన్నారు కదా. సరేలేండి, ఫోన్లు చేస్తారో జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీ మోక్ష కౌచర్కి వచ్చి కొంటారో కొనేసేయండి. ఎందుకంటే ఆషాఢం సేల్, అతివలు అన్న వాళ్ళు ఆషాఢం సేల్కి వెళ్ళలేదు అంటే ఇది మనకే సిగ్గుచేటు. అంతే అంతే అంతే. త్వరగా ఇంట్లో పనులు చేసేసుకోండి, వంట వరకు చేసేయండి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. మీ వారు ఆఫీస్ నుంచి వచ్చే లోపల ఇలా ఒక అడుగు పెట్టండి, అలా 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 చూసేయండి. చూసిందల్లా కొనుక్కోవాలనిపించకపోతే చూడండి. వాళ్ళంత పని చేయలేరేమో అనే ప్రైస్ ట్యాగులతో సహా చెప్పేస్తున్నాను నేను. అందుకే అలా ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. నీలాగా షాపుల్లోకి వచ్చే కూర్చొని చూసి అలా అలా చూసి కొనుక్కునే వాళ్ళు ఉండరు. నాలా ఆన్లైన్లో కొనుక్కునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నీలా కళ్ళతో అలా చూసి షాప్ని చూసి. ఇంకో విషయం ఏంటంటే ఇవి కాదు, షాప్కి వస్తే ఇంకా బోల్డ్ చీరలు ఉన్నాయి కదా, ఏ రకం కొనుక్కోవాలనిపిస్తుందో ఏది కొనుక్కోవాలనిపిస్తుందో. అందుకే అన్ని చీరలు చూపిస్తున్నాము, అన్ని చీరలు దగ్గర నుంచి క్లోజప్లో చూపిస్తున్నాము, ముందు వెనక కూడా చూపిస్తున్నాము, ప్రైస్ ట్యాగులు కూడా చెప్తున్నాము. మీరు కాల్ చేయకపోతే మేము కొనుక్కుంటున్నాము. చూసారా మరి? సరే మరి మనం కూడా అలా ఒక రౌండ్ వేసొద్దామా? చలో చలో మరి. సరే అండి, నేను 4 రోజుల్లో వెళ్ళిపోతున్నానేమో, కానీ ఈ 4 రోజులు మాత్రం మీతోనే ఉంటాను, మీతో ఇలా మాట్లాడుతూనే ఉంటాను, మా వదినతోనే ఉంటాను. బంగారు తల్లి.